ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపించడం జరిగింది. ఏది రాష్ట్రపతి గారు పంపించారు. పంపించినప్పుడు మీరు ఒక్కడే చిత్తశుద్ధి ఉంటే ఓన్లీ ముస్లిం రిజర్వేషన్లో 12% ఉన్నదాన్ని 10% పెట్టారు. మరి బీసీ 51% ఉన్నదాన్ని 32% ఏబీసీలో పెడతారు. తర్వాత మైనార్టీ అంటారు కదా. మైనార్టీ అన్నప్పుడు ఇంకా మైనార్టీ ఎన్ని కులాలు ఉన్నాయి? క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా కేటాయించారు? ఓన్లీ ముస్లింలే కనిపిస్తారా మీకు? మీరు చిత్తశుద్ధితోని ఏదైతే ఉందో భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీరు రాహుల్ గాంధీ గారు జోలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. దాన్ని అమలు చేయండి అంటున్నాం. దాన్ని అమలు చేసినప్పుడు ఎక్కడ రాజ్యాంగంలో మత రిజర్వేషన్ లేదు, కులాల వాదిగా రిజర్వేషన్ ఉంది. ఓబీసీ రిజర్వేషన్ పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీ మోదీ గారికి సెంట్రల్లో. అదేవిధంగా బీసీలకు ఎంతోమందికి మినిస్టర్లు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ. మరి ఈ రాష్ట్రంలో తీసుకుంటే కేవలం ముగ్గురికి ఇచ్చి మీరు చేతులు దులుపుకునే ఘనత ఉంది. మీకు చిత్తశుద్ధి లేదు, మాకు చిత్తశుద్ధి ఉంది. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి మీరు.